ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అనే 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అనే 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెయు ద్రాక్ష రసము పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అనే 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రమును కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానికి వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయో ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులును, గనులును, సహస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకుని సింహాసనాసీనుడైయున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు నీ మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే. నీవు నన్ను పిలిచి నీతినిచ్చి మహిమ పరచితివే. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమనంపై పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగానము నియమించావయ్యా. నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగానము నియమించావయ్యా.
నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా. కలలోనైనా నిన్ను మరువలేనయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా. నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా. నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై నన్నాకర్షించవయ్యా. నువ్వు లేని నన్ను ఊహించలేను. నా శిరసు నీవయ్యా. నా గుర్తింపంతా నీవేసయ్యా. నా ప్రాణం సర్వం నీవేసయ్యా. నేనేంటినందుకు కాదయ్యా. నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 కృపా. నా పాపము నన్ను తరుమంగా నీలో దాచితివే. నీ నీకు శిక్ష విధించను షాలోం వంటివే. నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే. ఇకపై పాపము చేయక నీ మార్గం చూపితివే. నీ మంచితనమే కలిగించే నాలో మారు మనస్సయ్యా. నేనెంతగానో క్షమించబడితేనే ఎక్కువగా ప్రేమించదనయ్యా. నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా. నా మొదటి స్థానం నీకే యేసయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 కృపా. 10,000 మందిలో నీవు అతి సుందరుడవయ్యా. అతికాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా. నీకంటే నన్ను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా. విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా. నీలోన నేను నాలోన నీవు ఏకాత్మ అయితిమయ్యా. జీవించువాడను ఇక నేను కాను, నాయందు నీవయ్యా. నీ మనసే నా దర్శనమేసయ్యా. నీ మాటే నా మనుగడ యేసయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 కృపా. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా. నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా. నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా. నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా. ఏముంది నాలో నీవెంతగానను హెచ్చించుటకు యేసయ్యా. ఏమివ్వగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనస్సేనయ్యా. నీ కొరికే నేను జీవిస్తానయ్యా. నా ప్రేమని కథగా వివరిస్తానయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 కృపా.
కృపా కృపా నా యేసు కృపా 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 ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా, ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా, ఎంత లోతులో పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి, ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదుని నీవు రాజుగా చేసినవుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలము ఇచ్చినవయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదుని నీవు రాజుగా చేసినవుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలము ఇచ్చినవయ్యా. ప్రతి బలహీనత సమయములో నీ బలమును నాకిచ్చవు, భయపడక ధైర్యముతో నే ముందుకు సాగెదా. ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా. ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా, ఎంత లోతులో పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. స్తోత్రం. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. యుద్ధశూరుడే యెహోవా నా బలము నా గానము, యుద్ధశూరుడే యెహోవా నా బలము నా గానము. నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా, నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా,
యెహోవాను గానము చేసెదము ఏకముగా. ఫారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఫారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా, ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా, యెహోవాను గానము చేసెదము ఏకముగా. నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి, నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి, చెత్తవలే దాహించెదవు నీపై లేచు వారిని, చెత్తవలే దాహించెదవు నీపై లేచు వారిని. యెహోవాను గానము చేసెదము ఏకముగా. దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకొందును, దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకొందును. నా కత్తి దూసెదను అని శత్రువనుకొనెను, నా కత్తి దూసెదను అని శత్రువనుకొనెను. యెహోవాకు గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. వేల్పులలోని సముడెవరు, పరిశుద్ధ మహనీయుడా, వేల్పులలోని సముడెవరు, పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వారెవరు, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వారెవరు. యెహోవాను గానము చేసెదము ఏకముగా. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి, సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. యెహోవాను గానము చేసెదము ఏకముగా. ఆమేన్. ప్రియుల చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవునిలో ఆనందించే కృప ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహించినట్టు కొట్లాది స్తోత్రం. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలి అంటే ఎల్లప్పుడూ స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడి పాటలు పాడి దేవుని మహిమపరచాలి అనమాట. దేవునికి స్తోత్రం ఆరాధించుకోవాలి. కాబట్టి పరలోకం అంతా కూడా మనం చూస్తున్నట్టే ఆరాధన అనమాట. స్తుతులు, ఆరాధన, హల్లెలూయా, ఆనందం. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆరాధన చేసేప్పుడు ఆనందం ఈ భూమిలో ఇప్పుడు మనకు మన జీవితంలో ప్రియులారా అనుభవించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
ప్రియులరా, ఐదవ వచనం, 6వ వచనం ప్రియులరా ఒకసారి మనం చదువుదామా? ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయన చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. ఎస్, నేను ఏమాత్రమును విడువను, ఎన్నడూను ఎడబాయను. దేవుడు చెప్పిన గొప్ప మాట అన్నమాట. దేవుడు చెప్పిన ప్రతి మాటలు కూడా గొప్పది, ఎందుకంటే గొప్ప దేవుడు. కాబట్టి నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను, చూడండి ఎన్నడు. కాబట్టి అది నిత్యం అనమాట. ఒకరోజు భూమిలో ఉన్న బ్రతుకులో మాత్రం కాదు, మరణం తర్వాత కూడా, క్రీస్తును నిద్రించిన తర్వాత, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా ప్రియుల నిత్యం మన దేవుడు ప్రియులారా మనకు తోడుగా నిలబడతారనమాట. నిన్ను ఏమాత్రం నిన్ను విడువను, నిన్ను ఎన్నడూను దేవుడు ఎడబాయలేదు. కాబట్టి ప్రియుల దేవుని ఒక ప్రేమ చాలా గొప్పది, దేవుని ఒక ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అనుదినం అనుభవించాలి. ఇప్పుడు ప్రియులారా కొందరు మనను ప్రేమిస్తున్నారేమో, వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ మనిషి మనల్ని ప్రేమించినా కానీ దానికి ఒక లిమిట్ ఉంది, అది ఎప్పుడైనా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లేదంటే ఒక్కరోజు ఆగిపోవడానికి అవకాశం ఉంది, వారు ఒక మరణం ద్వారా కానీ, లేదంటే మనం సంథింగ్. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది ఏదైనా ఇప్పుడు దేవుని ప్రేమ మాత్రం అది నిత్యమైనది, శాశ్వతమైనది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రియులారా భూమిలో బ్రతుకుతున్నప్పుడు మన అందరి ఇద్దరిలో ఒక ప్రేమ మనం కోరేవారు. బైబిల్లో కూడా రాయబడి ఉంది, మన దేవుని ప్రేమించాలి, అలాగే మన సహోదరులు కూడా ప్రేమించాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మంచిది, పరిశుద్ధాత్మతో నింపబడి మన ఇద్దరు ప్రేమించాలి, రెస్పెక్ట్ చేయాలి, ప్రేమించాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తున్నాం, భర్త భార్యను ప్రేమిస్తున్నాం, భార్య భర్తను ప్రేమిస్తున్నాం. ఇటు అంటే దేవుని ప్రేమతో నింపబడి ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మన దేవుడు ప్రేమ కాబట్టి దేవుడే మనకు ప్రాణం బట్టి మనల్ని ప్రేమించామన్నమాట, ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. అంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, మనం కూడా సహోదరుల నిమిత్తం లేదంటే సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడానికి బాధిస్తులని రాయబడింది. 1 యోహాను 3వ అధ్యాయము ప్రియులారా 16వ వచనంలో ఆ మాట రాయబడింది. అంటే దేవుని ప్రేమతో నింపబడి ప్రేమించాలి అనమాట, ప్రేమ మన నుండి ప్రవహించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా యేసునామములో అది మనల్ని ఎంకరిస్తా ఉన్నాక, ప్రేమించే విషయంలో మనం ఎంకరిస్తా ఉన్నాక అయినప్పుడు కూడా దేవుని ఒక ప్రేమ ప్రియులారా అది చాలా గొప్పది అనమాట. దేవునితో రిలేషన్షిప్. కాబట్టి మన భూమిలో మనం చూసినట్లయితే చాలా వ్యక్తులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారేమో, గౌరవిస్తున్నారేమో, కొందరు ప్రేమించలేదేమో, కొందరు ప్రేమిస్తున్నారేమో. కానీ దేవుని ప్రేమ ప్రియులరా శాశ్వతంగా ఉంది అని మనం ఎల్లప్పుడూ అర్థం చేసుకోవాలి, దేవునితో ఉన్న కనెక్షన్. కాబట్టి కొన్నిసారి మనం చూస్తున్న భూమిలో మనం బ్రతుకున్నప్పుడు కొందరి ద్వారా ప్రేమ కొన్నిసారి తగ్గిపోతాం, కానీ ఇప్పుడు మనకు బాధ వస్తాము. కానీ మనం బాధపడవద్దు, ఎందుకంటే ఆ దేవుని ప్రేమ, దేవునితో మన కనెక్షన్ ఉండే ఆ దేవుని ప్రేమ మనం పరిశుద్ధాత్మ సహాయం వలన అనుదినం అనుభవించుకొని తృప్తి కలిగిన వారుగా సనువకుండా గుణకుండా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. వారు నన్ను ప్రేమించలేదు, వీరు నన్ను పట్టించుకోలేదు అని మనం చెప్పకుండా దేవుని ప్రేమ పొందుకొని దేవుని ఒక అంగీకారం, దేవుడు మనం అంగీకరించడం అనమాట, దేవుడు మనం అక్సెప్ట్ చేస్తామన్నమాట. అది అర్థం చేసుకొని, ప్రేమ అర్థం చేసుకొని ప్రియుల ప్రభు నందు ఆనందించుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. నిన్ను ఏమాత్రమైన విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. కాబట్టి కొన్నిసారి ప్రియులారా మనం చూసినట్లయితే ఈ మనల్ని ప్రేమిస్తున్న వారు కొందరు కొన్నిసారి కొంచెం దూరం అవుతాయి. అప్పుడు మన మనసులో బాధ వస్తాము. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రేమ మనం ధ్యానించుకోవాలి, యేసుక్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. అది మారలేదన్నమాట, ఎల్లప్పుడూ మనకు దొరుకుతుంది అనమాట. అంటే కొత్తగా జన్మించిన మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన ప్రభువుని యేసుక్రీస్తు మహిమాంధరిస్తూ పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నారు. చూడండి ఎంత గొప్ప ప్రేమ. దేవుడు వచ్చి మనలో వచ్చి నివాసం చేయడం చాలా గొప్ప ప్రేమ. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాము, అలా రక్తం కార్చాము, తల నుండి అరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు పొందాం నా కొరకు, మీ కొరకు. కాబట్టి ఆ ప్రేమ ప్రియులను మనం అనుదినం ధ్యానించుకోవాలన్నమాట.
ఆమేన్. హల్లెలూయా. అనుదినం ఎంతగా ప్రియులు దేవుని ప్రేమ మనం ధ్యానించిన కొలది మనం తప్పకుండా బలవంతులుగా మార్చబడతాయి. సమస్యలను ఓవర్కమ్ చేసేవారుగా మార్చబడతాయి. ఫియర్, భయాన్ని మనం ఓవర్కమ్ చేసేవారుగా తప్పకుండా మార్చబడతాయి. బలహీనత బలంగా మార్చబడతాయి. దేవుని ప్రేమ పవర్ ఉంది అనమాట, శక్తి ఉంది. అది దేవుడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ అనమాట. ప్రేమ పూర్ణుడు అన్న పాట పాడదాం, ప్రేమ పూర్ణుడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రభు ప్రియులారా మనల్ని ప్రేమిస్తున్నా కాబట్టి మనం భయపడే అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి నిన్ను ఏమాత్రమేను విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పినది. ఎందుకంటే కొందరు మనుషులు మనల్ని ప్రేమిస్తున్న వారు, మనతో ఉన్నవారు కొన్నిసారి వారు ప్రేమ తగ్గిపోతారు కొన్నిసారి. ఇప్పుడు ప్రియుల దేవుని బిడ్డలుగా మనం బాధపడవద్దు, మనం సనగవద్దు, మనం గుడవద్దు, కంప్లైంట్ చెప్పవద్దు. మనం ఏం చేయాలి? ప్రభువుని ఆధారపడాలి. ప్రభు ప్రేమ పూర్ణుడు. ఆ ప్రభువు నుండి ప్రేమ మనం పొందుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇలాగా ప్రేమ పొందుకొని ఇద్దరులకు మనం ఇవ్వాలి అనమాట. అంటే మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. మన మాటలు క్రియల ద్వారా దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక శత్రువులను కూడా ప్రేమించుడని ప్రభు చెప్పారు. మన ఆత్మ నుండి దేవుని ప్రేమ యేసు వల్ల సమృద్ధి ప్రవహించినాక అంటే శత్రువుల కొరకు, అంటే మనకు ఇబ్బంది పెట్టిన వారు, గాయపరిచిన వారు, ఇన్సల్ట్ చేసిన వారు, మనం మేలు కోరలేని వారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వారిని కూడా దేవుని ప్రేమలోనికి నడిపించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడతారనమాట. దేవుని ప్రేమ మన నుండి ప్రవహించినప్పుడు తప్పకుండా ప్రజలను ప్రభావం చేస్తుంది అనమాట. మనల్ని మాత్రం కాదు, అది ఇద్దరిని ప్రభావం చేస్తుంది. దేవుని ప్రేమ పవర్ ఉంది అనమాట. అది ప్రభువుని యేసుక్రీస్తు అనమాట. దేవుడి ప్రేమ అంటే దేవుడు అనమాట. అది ప్రభువుని యేసుక్రీస్తు అనమాట. ఆ ప్రేమ మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ వలన ప్రవహించినప్పుడు పరిస్థితులు మారుతాయి అనమాట. తప్పకుండా పరిస్థితులు మారుతాయి. 1 కొరింథీయులు 13:8 రాయబడింది, లవ్ నెవర్ ఫెయిల్స్ అని రాయబడింది. అంటే ప్రేమ అది శాశ్వతంగా నిలబడుతుంది అనమాట. అది ఫెయిల్ కాదనమాట. దేవుని ప్రేమ ఫెయిల్ కాదు. మన ప్రేమ చాలాసారి ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే మన ప్రేమ ఎట్లా అంటే, ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మనం ప్రేమిస్తాం. సహాయం చేయలేని ఇప్పుడు ఆ ప్రేమ ఆగిపోతాయి, మన ప్రేమ ఆగిపోతాయి. కాబట్టి దేవుని ప్రేమ అలా కాదు, ఎల్లప్పుడూ అది ప్రవేశిస్తాయి అనమాట. ఎల్లప్పుడూ ప్రేమిస్తాయి అనమాట. దేవుడు అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అధికంగా నింపినాక, కాబట్టి మన ఆత్మలో ఆ దేవుని ప్రేమ సమృద్ధి ఉంది. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ ప్రియులర మనలో సమృద్ధి ఉంది. ఇప్పుడు దేవుని ప్రేమ ప్రియులర మన ఆత్మ నుండి అధికంగా ప్రవేశించినప్పుడు బైబిల్లో రాయబడింది, ఏదైతే మన విత్తనాలు పెడతారో దానికి కోత ఉంది అనమాట. ఇప్పుడు మనం ప్రేమ మన నుండి ప్రవేశించినప్పుడు శత్రువులుగా ఉన్న వ్యక్తులు కూడా మిత్రులుగా మార్చబడతాయి అనమాట. అంటే దేవుని ప్రేమ వెళ్ళి పని చేస్తాయి అనమాట. దేవుని ప్రేమ అంటే అది చాలా మధురమైనది, అది టేస్ట్ అనమాట. హల్లెలూయా. స్తోత్రం. దానికి పవర్ ఉంది అనమాట. కాబట్టి ఆ ప్రేమ, కాబట్టి ప్రియుల మన ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవేశించినాక, కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసిన ప్రభుత్వ సహవాసం చేస్తున్న మన ఆత్మ నుండి యేసు నామములో దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొర్లి అది ప్రవహించినాక, అధికంగా విడుదల అవునాక, మన ఆత్మ నుండి అధికంగా రిలీజ్ అవునాక, స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినది అది అధికంగా ప్రవహించినప్పుడు ఏమవుతుంది? ఒకవేళ మన ప్రాణంలో ఏదైనా కోపం గాని, పగ గాని, చేదు ఏదైనా ఉండే కూడా అన్ని వెళ్ళిపోతాయి అనమాట. కోపం, పగ, చేదు అన్ని వెళ్ళిపోతాయి. పరిశుద్ధమైన ప్రేమ అనమాట. దేవుని ప్రేమ పరిశుద్ధమైనది. కాబట్టి కొత్తగా జన్మించిన మన ఆత్మ పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్నప్పుడు దేవుని ప్రేమ అధికంగా మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. కాబట్టి దేవుడి ప్రియులు అది కోరుతుంది, మనం ఓవర్ఫ్లో అవ్వాలి. అనదినం మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. అనదినం ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అనదినం అది ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు స్తోత్రం, మన మాటలు, క్రియలు, చూపు మనం మారుతుంది, ఇద్దరు కూడా మారుతాయి అనమాట. తప్పకుండా మారుతాయి. మనం మాత్రం కాదు, మన పరిస్థితి మారుతాయి, ఇద్దరు కూడా తప్పకుండా చేంజ్ అవుతాయి అనమాట. అంత పవర్ అనమాట దేవుని ప్రేమ. స్తోత్రం. అంటే శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తాయి అనమాట. హల్లెలూయా. అందుకని యేసు క్రీస్తు స్పష్టంగా చెప్పారు, శత్రువులను అంటే వారి శత్రువు అని అనుకొని వారిని దూరం పెట్టవద్దు అనమాట. అంటే వారు ఎప్పుడైనా పరిశుద్ధాత్మ వలన మనకు దేవుడు ప్రియులర మనం సమయాలు ఇచ్చినప్పుడు అంటే వారితో కూడా ప్రేమ చూపాలన్నమాట. అంటే వారు కూడా మేలు చేయాలి, వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. వారి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. అంటే ఒకవేళ మీకు ఇబ్బంది పెడుతున్న వారు రోగాలతో బాధపడినప్పుడు వెంటనే వెళ్ళి ప్రార్థన చేయాలి. మరి ఏం చెప్తారని మనం బాధపడవలసిన, ఎందుకంటే రోగాలతో కొందరు చనిపోవడానికి దగ్గర ఉన్న స్టేజ్లో ఉన్నారేమో. ఇప్పుడు ఏం చేసుకోవాలి? యేసునామములో వెంటనే ఒక మాట ప్రార్థన చేయాలి. దేవుడు ఇప్పించు అంతే, అంటే స్వస్థపరచము, అంటే మన పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? వారికి అర్థం అయిపోతాయి, ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడు వారు చేంజ్ అవుతాయి అనమాట.
ప్రేమ వారికి అర్థమవుతాయి. కాబట్టి ప్రేమ ప్రియుల పరిస్థితులు మార్చేస్తాయి అనమాట. కాబట్టి ఎంత కఠినమైన వ్యక్తులను అయినా సరే దేవుని ప్రేమ మార్చేస్తాయి అనమాట. అంత పవర్ఫుల్ మెడిసిన్ అలాగే అనమాట. కాబట్టి దేవుని ప్రేమ పవర్ఫుల్ అనమాట. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమ మన ఆత్మ నుండి యేసులో ప్రియులారా ప్రవహించినాక, కాబట్టి ప్రేమ ప్రియులారా మనం విత్తనాలు పెట్టాలి అనమాట, మాటలు క్రియలు అంతా. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తాం, నిన్ను ఏమాత్రమైన విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. కాబట్టి ఈ భూమిలో ఉన్న మన బ్రతుకుల్లో కొందరు ప్రేమ తగ్గిపోయినప్పుడు మనల్ని వారు ప్రేమించలేదేమో, మనల్ని పట్టించుకోలేదేమో, ఇప్పుడు మనం బాధపడవద్దు. కాబట్టి నిన్ను ఏమాత్రమే విడువను, దేవుడు చెప్తుంది నిన్ను విడవలేదనమాట. నిన్ను విడువను, నిన్ను ఏమాత్రం అంటే మనుషులు కొన్నిసారి మనం మర్చిపోతాయేమో. ఇప్పుడు మీతో ఫ్రెండ్షిప్ చేస్తారేమో, ఇంకా కొత్త ఫ్రెండ్ వచ్చినప్పుడు వారితో వారు ఫ్రెండ్ అయిపోతాయేమో, చెప్పలేదు. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, ఇంకా ఒకరు ప్రేమించినప్పుడు మేలేసినప్పుడు వారి మనసు అట్టు వైపు తిరుగుతాము. అలాంటి కొన్ని పరిస్థితి ప్రియుల మన జీవితంలో కొన్నిసారి వస్తాయి. అయినప్పుడు ప్రియుల మన అందుకొరకు మనం దేవుని ప్రేమ, దేవునితో మనం ఎల్లప్పుడూ కనెక్ట్ ఉండాలి అనమాట. దేవుని ప్రేమ మనం దేవునిలో మనం ఎక్కువ ఆనందించాలి అనమాట. ప్రభువులో ఎక్కువ ఆనందించాలి. హల్లెలూయా. దేవునిలో మనం ఎక్కువ ఆధారపడాలి, దేవుని ప్రేమలో మనం ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి అనమాట. అది పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. దానిపైన ఒక మాట రాయబడి ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయము 5వ వచనములో, ధనావశ లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. డు నాట్ లవ్ మనీ. ఇంగ్లీష్ బైబుల్లో ఇలా రాయ, డు నాట్ లవ్ మనీ, బి సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హావ్. తర్వాత ఈ వాక్యం రాయబడి, నిన్ను ఏమాత్రమైన విడువను. అంటే డబ్బును ప్రేమించవద్దు. డబ్బు మనకు అందరికీ అవసరం. యేసుక్రీస్తు కూడా మనం చూస్తున్నది భూమిలో బ్రతికినప్పుడు డబ్బు అవసరంగా వచ్చినట్టు ప్రియులను మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తుతో పరిచర్య, అంటే యేసుక్రీస్తుతో నడిచిన వారు కొందరు పరిచర్యలకు సహాయం చేసినట్టు ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా పరిచర్య చేసినప్పుడు డబ్బు అవసరం వచ్చింది అనమాట. కాబట్టి తన సొంతం కూడా పని చేసుకొని కూడా డబ్బు సంపాదించుకొని ఇద్దరులకు సహాయం చేసుకొని పరిచర్యలు ముందుకు పోయినట్టు ప్రియుల మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా బ్రతకడానికి డబ్బు అవసరమే, అంటే ఒక భాగం అనమాట, ఒక పార్ట్. ఈ భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు డబ్బు మనకు అవసరం ఉంది. ఇక్కడ ఆయన గారి ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది, డు నాట్ లవ్ మనీ. కాబట్టి మనకు అవసరం ఉంది, కరెక్టే. ఇంకా భవిష్యత్తు అంటే డబ్బు అవసరం, మనకు ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి జరగాలి అంటే డబ్బు అవసరం, ఒక మీటింగ్ పెట్టాలి అంటే మనకు డబ్బు అవసరం. ఇక్కడ నుండి మనం ఇంకా ఒక చోటుకు వెళ్ళాలి అంటే డబ్బు అవసరం. అలాగే పిల్లలను స్కూల్లో పంపాలంటే డబ్బు, చదువు పంపాలంటే అవసరం. కాబట్టి మనం చూస్తున్నతే డబ్బు అవసరం. ఆన్లైన్ మీటింగ్ జరగాలంటే కూడా డబ్బు అవసరం, రీఛార్జ్ చేయాలన్నా సరే. కాబట్టి ప్రియులారా డబ్బు అవసరం, కానీ డు నాట్ లవ్ మనీ. కాబట్టి ప్రియులారా మనకు డబ్బు అవసరం, కానీ డబ్బును మనం ప్రేమించవద్దు అనమాట. డబ్బును ప్రేమించవద్దు అంటే మన మనసు డైవర్ట్ అయిపోవద్దు అనమాట. కొందరు మనసు డైవర్ట్ అయిపోతాయేమో, రేపు పరిస్థితి ఏమవుతాయి, కాబట్టి ఎక్కువ డబ్బు సంపాదించి స్టోక్ వేసుకోలేదంటే నా పరిస్థితి సోదరు ఏమవుతాయని ఒక బాధతో మీరు ఉన్నారేమో. కాబట్టి వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటిది, డు నాట్ లవ్ మనీ. అంటే మీకు ఉన్న దానిలో మీరు తృప్తి కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, నేను మాత్రం నిన్ను మర్చిపోలేదు, నిన్ను ఏమాత్రమే విడవలేదు, బ్రదనంతకాలం నిన్ను విడవలేదు, నిన్ను ఎన్నడూను ఎడబాయను. మనుషులు కొందరు మర్చిపోతేమో, వదిలిపెడతారేమో, కానీ జీవం గల దేవుడు మాత్రం మనల్ని మర్చిపోలేదన్నమాట. ఎందుకంటే ప్రియులారా మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనకు ప్రాణం ఇచ్చే దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు కూడా. హల్లెలూయా. కాబట్టి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25 వచనంలో రాయబడింది, మీరు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, దీని గురించి బాధపడవద్దు. కాబట్టి ప్రాణం ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. ప్రాణం ఇచ్చే దేవుడు అంటే అలాగే దేహం కూడా, ఈ ప్రాణం. కాబట్టి ఏది గొప్పది? ఆహారమైనా గొప్పది, ప్రాణమేనా? శరీరమైనా గొప్పది, బట్టలేనా? కాబట్టి స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు, ప్రాణమే గొప్పది, శరీరం గొప్పది. ఎందుకంటే ఇది లేదు అంటే మనం లేదనమాట. ఇప్పుడు ప్రాణం మనకు కలుగజేసిన దేవుడు, ప్రాణం మనకి ఇచ్చిన దేవుడు, అలాగే మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించిన దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే, నేను మాత్రం నిన్ను ఏమాత్రమేను ఏ ఒక్క రోజు కూడా విడవలేదనమాట.
బ్రతికినంత కాలం మాత్రం కాదు, తర్వాత కూడా నిత్యం యుగాలు కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదనమాట. కాబట్టి ఆ ప్రేమ పరిశుద్ధాత్మ వలన సత్యం మనం అర్థం చేసుకోవాలి, ఆ మాట మనం గ్రహించుకోవాలి అనమాట, ఆ మాట మనం రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, కొందరు ప్రియులారా ముందు ప్రేమించిన వారు గాని, సహాయం చేసిన వారు గాని, మంచి ఫ్రెండ్షిప్ ఉన్న వారు గాని కొద్దిగా మనల్ని ప్రేమించలేనప్పుడు, కొద్దిగా వారు సహాయం చేయలేనప్పుడు మనం సనగలేదనమాట. లేదంటే మనం సనగత అనమాట, లేదంటే సణుగులు వస్తాయి. కొందరు సనగత అనమాట. డాడీ నన్ను ప్రేమించలేదు, తల్లి నన్ను ప్రేమించలేదు, లేదంటే భర్త నన్ను ప్రేమించలేదు, భార్య నన్ను ప్రేమించలేదు, లేదంటే పాస్టర్ నన్ను ప్రేమించలేదు, లేదంటే విశ్వాసులు నన్ను ప్రేమించలేదు, రకరకాలు అనే హల్లెలూయా. కాబట్టి అది ఆగిపోవాలంటే, ఆ సనగడం ఆగిపోవాలంటే మనం ఏం చేసుకోవాలి, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకొని ఉన్నప్పుడు, అనుభవించినప్పుడు మన ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవేశించనమాట. దేవుని ప్రేమ ప్రవహించినప్పుడు, దేవుని ప్రేమతో నింపబడినప్పుడు తప్పకుండా మనం క్షమించే వ్యక్తిగా మార్చబడతాయి, తప్పకుండా మనం ఆరాధించే వ్యక్తిగా మార్చబడతాయి, తప్పకుండా ప్రభువును స్తుతించే వ్యక్తిగా మార్చబడతాయి, దేవుని మహిమపరిచే వ్యక్తిగా మార్చబడతాయి. అప్పుడు ఏమవుతుంది, ఇక సనగడానికి గుణడానికి సమయం ఉండలేదన్నమాట. సోదరు, కాబట్టి సణుగుతున్న వ్యక్తులు, గుణగుతున్న వ్యక్తులు, కంప్లైంట్ ఓకే చెప్తున్న వ్యక్తులు, వారు దేవుని ప్రేమ సరిగా పరిశుద్ధాత్మ సహాయం వలన వారు అర్థం చేసుకోలేదేమో. హల్లెలూయా. కాబట్టి అందుకొరికి వారు ఎక్కువ సనుగుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నిన్ను ఏమాత్రం బిడువును, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని దేవుడు చెప్పారు కదా. కాబట్టి నాకు సహాయుడు, కాబట్టి మనకు సహాయం అవసరం, దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి సో వీ కెన్ సే విత్ కాన్ఫిడెన్స్, అంటే గొప్ప ధైర్యంతో చెప్పాలన్నమాట, ధైర్యంతో చెప్పాలి. ఇప్పుడు దేవునితో కనెక్ట్ ఉన్న వ్యక్తి, దేవుని ప్రేమ అనుదినం ఆమె రుచి అనుభవిస్తున్న వ్యక్తులు ధైర్యంతో బ్రదత్ అనమాట. ఇప్పుడు దేవునితో సరే కనెక్ట్ లేని వ్యక్తులు ధైర్యం వారు అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది. కానీ దేవునితో కనెక్ట్ ఉంటే, దేవుని ప్రేమ అర్థం చేసుకొని, దేవుని వాక్యాలు అర్థం చేసుకొని విశ్వాసంలో స్ట్రాంగ్ గా నిలబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ద లార్డ్ ఈస్ మై హెల్పర్. ఇప్పుడు మనం బ్రదైనంతకాలం మన సహాయుడు, లేదంటే మనం హెల్పర్, మై హెల్పర్, మనకు సహాయం చేసే దేవుడు అన్నమాట, మనకు సహాయం చేసే దేవుడు. ఎందుకంటే మనకు ప్రాణం ఇచ్చే దేవుడు, ఈ బ్రతుకు ఇచ్చే దేవుడు అన్నమాట, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆ ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు, మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు, మనలో వచ్చి నివాసం చేసి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరలోకములు ఉన్న ప్రతి దీవెన కూడా, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన కూడా, పరలోక సంబంధమైన దీవెన అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా మన ఆత్మలోనికి తీసుకొని పెట్టామన్నమాట. ఆల్రెడీ దేవుడు వచ్చి మనలో కూర్చున్నాం అనమాట. మన మనసేమో బాధపడుతున్నారేమో, ఫలానా వ్యక్తి నన్ను ప్రేమించలేదు, మరి ఫలానా వ్యక్తి నాకు సహాయం చేయలేదు అని మనం బాధపడుతున్నారేమో. కాబట్టి ద లార్డ్ ఈస్ మై హెల్పర్. కాబట్టి దేవుని వైపు ప్రియులారా మనం చూడాలి. ఇప్పుడు మనుషుల వైపు ఎక్కువ చూడవద్దు. కొందరు ప్రియులారా మనకు సహాయం చేస్తున్నప్పుడు, భూమిలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు కొందరిని వాడతారు మన సహాయం కొరకు, మన మేలు కొరకు. దేవుడు తన చిత్తములో ఉన్న వారిని వాడతారు. మాకు తెలుసు, మా పరిచయంలో దేవుడు ఒక్కొక్క టైంలో చెప్పలే ఎవరిని వాడతారని చెప్పలే, కానీ దేవుడైతే వాడతారు, దేవుడైతే పని చేస్తాడు. ఎవరి ద్వారా అని చెప్పలే, అది దేవుని చేతుల్లో ఉంది అనమాట, మన చేతుల్లో కాదు. ఎవరి ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడని పూర్తిగా మనం చెప్పలే. దేవుడు తన చిత్తం ఉన్న వారు ఎవరినైనా దేవుడు వాడతారు, ఈవెన్ అన్నెళ్ళు కూడా దేవుడు వాడతారు, చెప్పలే. కొన్నిసారి దేవుని పుల్లలు ఫెయిల్ గా ఉండే అన్నెళ్ళైనా సరే దేవుడు వాడతారు. కానీ ఏదైనప్పుడు కూడా ఒకటే మనకు అర్థం చేసుకోవచ్చు, దేవుడు సజీవుడు అని. దేవుడైతే మనల్ని పోషిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. ఏ విధంగా అని పూర్తిగా మనం చెప్పలేము, దేవుడైతే కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల దేవుడు మనకు సహాయం చేసి బలపరిచే దేవుడు అనమాట. కాబట్టి ఎవరైనా ప్రియులారా మనకు సహాయం చేస్తున్నప్పుడు మన మనసు పూర్తి వారి మీద డిపెండ్ అవ్వద్దు అనమాట. సహాయం చేయడానికి దేవుడు కొందరిని వాడుతున్నారు, కాబట్టి ఆ వ్యక్తులు కాదు, ఆ వ్యక్తులను దేవుడు వాడుతున్నారు. కాబట్టి మన దేవుని స్తుతించాలి, ఆ వ్యక్తులను మనం దీవించాలి. మన కొరకు సహాయం చేస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, దీవించాలి. హల్లెలూయా. కానీ ఎక్కువ వారి మీద మనం మనసు ఆధారపడవద్దనమాట, ఆక స్థాయికి రావద్దనమాట. మన మనసు ఎల్లప్పుడు, లేదంటే మన హృదయం ఎల్లప్పుడు సజీవుడైన జీవం గల దేవుల్లో ఆధారపడాలి అనమాట. అలాగే మనం నేర్పించాలి. కానీ కొన్నిసార్లు ఏమో జరుగుతుండే, మనకు సహాయం చేస్తున్న వ్యక్తులు, నాకు తెలుసు ఆ కరోనా సమయంలో ఒక వ్యక్తి నాకు
ప్రతి నెల కొద్ది సహాయం చేసామన్నమాట. తర్వాత అప్పుడు మనసు కొంచెం తర్వాత స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా సహాయం చేస్తాడు. మన ఇబ్బందులు ఉన్నప్పుడు కొందరు సహాయం చేస్తారు, అయినప్పుడు కూడా మన మనసు వారి మీదే ఆధారపడినట్టు ఉండవద్దు అనమాట. మన మనసు ఎల్లప్పుడూ మనం నేర్పించాలి, దేవుని మీదే ఆధారపడమని నేర్పించాలి. దేవుడు ఉన్నాడు, సజీవుడు అని దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవునిలో ఆధారపడడం బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి ట్రాపుల్లో పడవద్దు అనమాట. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మన మనసంతా వారి మీదకు రావద్దు. తర్వాత యేసుక్రీస్తుని మర్చిపోవద్దు అనమాట. యేసుక్రీస్తు ప్రేమ నుండి దూరం అయిపోవద్దు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ప్రియులారు మనకు సహాయం చేస్తున్నైతే వారిను ప్రియులారు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని దీవించాలి. మంచిది. వారిని దేవుడు దీవించినాక ఇంకా అనేకులకు సహాయం చేసినట్టు దేవుడు ఇంకా కృప దేవుడు వారికి అనుగ్రహించాడు. మంచిది. కానీ అయినప్పుడు కూడా మన దేవుడు ఎవరు ప్రియులరా సహాయం చేయలేదన్నమాట. ఇప్పుడు దేవుడు అనమాట. మనకు ఇప్పుడు సహాయం చేసిన వారు కొందరు చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వారు మనుషులు, వారి పరిస్థితులు కొన్నిసారి మారుతాయి అనమాట. మనం చెప్పలేం. కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ దేవుడు అనమాట. అందుకొరకే బైబిల్లో రాయబడి ఉంది 8వ వచనం. అమ్మ చదువుతారమ్మా. 8 ఇదే అధ్యాయం 8వ వచనం. జీసస్ క్రైస్ట్ ఈస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండింది. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎల్లప్పుడూ సేమ్ అనమాట. అంటే ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నామన్నమాట. ఏకరీతిగా. కాబట్టి ఆ దేవుల్లో అంటే ప్రేమలో తక్కువ రాదనమాట. సహాయం చేసే విషయంలో తగ్గిపోలేదన్నమాట. ఎల్లప్పుడూ మనకు హెల్ప్ చేస్తాడు, ఎల్లప్పుడూ బలపరుస్తాడు. కాబట్టి ఆ దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాస చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, డు నాట్ లవ్ మనీ. ఇప్పుడు కొందరు అనుకున్నారు డబ్బు ఉన్నప్పుడు పని జరుగుతుంది, కరెక్ట్. కానీ అన్నప్పుడు కూడా దేవుని కంటే డబ్బును ప్రేమించే స్థాయిలో వెళ్ళిపోవద్దు. దేవుని యొక్క పిలుపు పక్కబెట్టుకొని డబ్బు వెనక వెళ్ళవద్దు అనమాట. కొందరు ఉన్నారు దేవుని యొక్క హై కాలింగ్, ఇలా చాలా గొప్ప పిలుపు వచ్చిన తర్వాత దేవుని ప్రేమ అర్థం చేసుకోకుండా ఆ దేవుని యొక్క పిలుపు పక్కపట్టుకొని డబ్బు సంపాదన మీద ఫోకస్ చేసుకొని వెళ్తారేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అలాగే చేయవద్దు. డబ్బు మనకు అవసరం అనేది దేవుడు ఇస్తాడు, అంతే. అవసరం ఉన్నది డబ్బు. దేవునిలో మనం ఆధారపడినప్పుడు దేవుడు ఇస్తాడు తప్పకుండా. దేవుడు ప్రభు స్పష్టంగా చెప్పారు, నేను రాజ్యం నీది మొదటి వెదగుడి. ఇప్పుడు దేవుడు అనుగ్రహిస్తామని చెప్పారు. ఇప్పుడు రాజ్యం నీది మనం వెదుగుతున్నామా? నమ్మకంగా వెదుగుతున్నామా? ఉత్సాహంతో వెదుగుతున్నామా? అంతే. ఆ ఒక్క ప్రశ్నకు మనం నమ్మకంగా మనం చేసిన వారు ఉంటే ఇంకా మిగిలిన ఆడవుతాయి అనమాట. ఆటోమేటిక్ ఆడవుతాయి. మన అకౌంట్ డబ్బు పడుతుంది, మన చేతుల్లో డబ్బు వస్తుంది. హల్లెలూయా. మనం ఇందులో ఉన్నప్పుడు కావచ్చు, బయటకు వెళుతున్నప్పుడు కావచ్చు దీవించబడుతుంది. ఎందుకంటే దేవుని రాజ్యం నీది అని మనం వెదవుతున్నా కాబట్టి, దేవుని వెదవుతున్నా కాబట్టి, దేవుని ఆధారపడుతున్నా కాబట్టి దేవునికి తెలుసు దేవుడు కార్యం చేస్తాడు. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. బై ఫెయిత్ మనం దేవుని రాజ్యం దేవుని వెదగాలి అన్నమాట. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి దేవుడు ఉన్న కాబట్టి, దేవుడు మనకు సహాయకుడు ఉన్న కాబట్టి, దేవుడు మనల్ని మర్చిపోలేదు దేవుడు కాబట్టి మనం భయపడే అవసరమే లేదు. ద లార్డ్ ఈస్ మై హెల్పర్, సో ఐ విల్ హావ్ నో ఫియర్. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. అందరూ చెప్పండి, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాతడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో మనం చెప్పాలి. ధైర్యంతో చెప్పాలి. ఎందుకంటే ధైర్యంతో చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఉన్న కాబట్టి, దేవుడు మనకు అండగా ఉన్న కాబట్టి, దేవుడు చెప్పిన మాటని బట్టి మన ధైర్యం. దేవుడు ఉన్న కాబట్టి మనకు ధైర్యం, దేవుని మాటని బట్టి మనకు ధైర్యం. లేదు. కాబట్టి మనం దేవుని ధ్యానించిన కొలది, దేవుని మాటలు ఎక్కువ గ్రహించిన కొలది మనకు ధైర్యం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రతి మాటలు కూడా మనల్ని బలపరిచే మాటలు అనమాట. ప్రేమ మాటలు అనమాట, ఓదార్పు మాటలు అనమాట, విశ్వాసం కలిగేసే మాటలు అనమాట. లేదు. కాబట్టి మన దేవుని మాటలు ప్రియులారా ఎక్కువ మనం ధ్యానించాలి. కాబట్టి మనం సోదర దేవుల్లో ఆధారపడి ప్రియులారా మనం ఇద్దరులకు మేలు వేసుకొని ముందుకున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేనాక. అంటే గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 రాయబడింది, మనం విసిగిపోవద్దు. మేలు వేసే విషయంలో విసిగిపోవద్దు. మీరు ప్రార్థన చేసుకొని ఇద్దరులకు మేలు వేస్తున్నారమ్మ, విత్తనాలు పెడుతున్నారమ్మ. ఇప్పుడు విత్తనాలు పెట్టినప్పుడు వెంటనే కోత పంట వస్తాయని కాదు, టైం ఉంది అనమాట. టైం అవుతుంది. నేను ఒక అట్టి మొక్క తీసుకొని నాటేమన్నమాట. నేను ప్రతిరోజు నేను అప్పుడప్పుడు చూస్తా, కానీ అది మెల్లమెల్ల ఎదుగుతుంది అనమాట. ఆగులు వస్తున్నాయి, మెల్లమెల్ల ఎదుగుతుంది అనమాట. మొదలు నాటిన తర్వాత నేను అనుకున్నాము ఒక మొక్క అది చచ్చిపోయిందని అనుకున్నా, అంటే నీళ్లు ఎక్కువపడి. కానీ చచ్చిపోలేదు. దానికి నీళ్లు ప్రతిరోజు పోస్తాం అనమాట.
కానీ ఏదైనా ఎదుగుతుంది అంటే టైం ఉంది అనమాట. అది వెంటనే ఎదగలేదు, దానికి టైం ఉంది అనమాట. ఇప్పుడు ప్రతి విత్తనాలు పడిన తర్వాత అది ప్రియులారా పైకి రావడానికి, దాని ఫ్రూట్ తీసుకొని రావడానికి టైం ఉంది అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మలు ఆధారపడి ఆత్మానుసరంగా మంచి విత్తనాలు వేసుకొని ముందుకు వెళ్ళాలి. కొన్నిసారి మనం మంచి విత్తనాలు వేసిన తర్వాత కూడా అబ్బో దీనికి రిజల్ట్ రాలేదు అని ఒకవేళ మనం మనసులో కొన్నిసారి అనిపిస్తాయి. ఎందుకంటే అదే ప్రాసెసింగ్ జరుగుతుంది అనమాట, పనులు నడుస్తుంది అనమాట. కాబట్టి ప్రియులరా, కాబట్టి దయచేసి మనం మంచి విత్తనాలు పెట్టాలి అయినప్పుడు కూడా సనగొద్దు. మంచి విత్తనాలు పెట్టిన తర్వాత సనుకొని మాట్లాడవద్దు అనమాట. గుణుగడం, సనగడం, కంబళం చెప్పడం, దాని వలన దీవెన, ఆశీర్వాదం, ఆ ఎఫెక్ట్ తగ్గిపోతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి సనగొద్దు, గుణగొద్దు, అవిశ్వాస మాటలు చెప్పవద్దు, నెగిటివ్ మాటలు మనం చెప్పవద్దు. మనం వేచి ఉండాలి, ఓపికతో ఉండాలి, దేవుళ్ళు ఇంకా ఆధారపడాలి, ఇంకా విత్తనాలు పెట్టుకొని ముందుకు ప్రియులారా వెళ్ళాలి. అప్పుడు తప్పకుండా మనం దేవుని చిత్తానుసరంగా పెట్టిన మంచి విత్తనాలకు ప్రియులారా భూమిలో దీవెన ఉంది, పరలోకములో తప్పకుండా దీవెన మనం అది అనుభవంగా మార్చబడతాయి అనమాట. అది మనల్ని వెంబడిస్తుంది అనమాట. తప్పకుండా అది మనల్ని వెంబడిస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం విసిగిపోవద్దు, ఇద్దరికి మేలు చేసే విషయంలో విసిగిపోవద్దు అనమాట. దానికి తప్పకుండా దానికి రిజల్ట్ ఉంది అనమాట. అది ఎవరు ఆపలే, కానీ మనం సనగవద్దు. సనగినప్పుడు ఒకవేళ దాని యొక్క ఫలితం తక్కువ అవుతుంది అనమాట. సనగడం, గుణగడం, కంబళం చెప్పడం, క్షమించలేని మనస్తత్వం అలా ఉండవద్దు. ఇంకొక వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనం చదువుతారు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవ వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మన తలంపులు, దేవుని తలంపులు చాలా తేడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం, మన ఆలోచన, దేవుని యొక్క ఆలోచన చాలా తేడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 55వ అధ్యాయము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనం. మై థాట్స్ ఆర్ నథింగ్ లైక్ యువర్ థాట్స్ సేస్ ద లార్డ్, ఆర్ మై వేస్ ఆర్ ఫార్ బియాండ్ ఎనీథింగ్ యూ కుడ్ ఇమాజిన్. అంటే మన ఊహకు, అంటే మనం ఊహించిన, అంటే ఎంత ఊహించిన దానికంటే పైన అనమాట దేవుని ఆలోచన, మన ప్లాన్స్. కాబట్టి కొన్నిసారి మనం అనుకున్నాం మన ఆలోచన, మన ప్లాన్స్ చాలా గొప్పదని మనం అనుకున్నాం, సరే. కానీ మన బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది దేవుని ఆలోచన ఇంకా ఉన్నతమైనది అనమాట. మన తండ్రి దేవుడు అంటే మన పరలోక తండ్రి. హల్లెలూయా. మన అబ్బా తండ్రి అని మనం పిలవాలి. దేవునికి పిలవచ్చిన కాదు, పిలవాలి అనమాట. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనను సొంత కుమారుడుగా లేదంటే కుమార్తెగా దేవుడు మనని మార్చేస్తాడు. ఇప్పుడు వాక్యం విన్న మీరందరూ, సువార్త విని రక్షణ పొందిన మీరందరూ, యేసు రక్తం ద్వారా కడగబడి పాపక్షమాపణ పొందిన వాక్యం ద్వారా, సువార్త ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనం అందరం ఒక్క తండ్రి పిల్లలమని అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనం అనిపిస్తుంది ఫలానా స్ట్రోక్ తండ్రి వేరే, లేదంటే ఫలానా బ్రదర్ ఒక తండ్రి వేరే అని. అది మనం న్యాచురల్ గా ఉండవచ్చు. తల్లిదండ్రులు తేడా ఉంది. కానీ ప్రియులారా, కానీ మన స్పిరిచువల్ గా మనం తండ్రి సేమ్ అనమాట. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం కూడా స్పష్టంగా అది రాయబడింది. దేవుడు మనకు ఒక్క బాప్తిసం మనం పొందాము, ఒక ఆత్మను దేవుడు ఇచ్చాము, ఒక విశ్వాసం, హల్లెలూయా, ఒక నిరీక్షణ దేవుడు మనకు ఇచ్చాము, హల్లెలూయా. కాబట్టి ఒక దేవుడు అనమాట, మన దేవుడు ఒక సేమ్ తండ్రి అనమాట. అది దేవుని యొక్క ప్రణాళిక. అంటే దానికి అర్థం మనం ఇప్పుడు సువార్త విని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనందరూ ఒక కుటుంబంలో ఉన్నామన్నమాట. ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా మనం దేవుడు తీసుకొని వచ్చాం. కాబట్టి మన ఫ్యామిలీ ప్రియులారా మనం చూసినట్లయితే మామూలు ఫ్యామిలీ కాదు, రోయల్ ఫ్యామిలీ అనమాట. రోయల్ ఫ్యామిలీ. దేవుడు అంత గొప్ప సాయి దేవుడు క్రిస్తునందు మనకు దేవుడు అనుగ్రహించాం. ఎందుకంటే మన యేసుక్రీస్తు రారాజు కాబట్టి, ఆకాశం భూమి సందడి అంతా విశ్వం అంతా కలిగేసిన నిర్మించిన దేవుడు కాబట్టి, ఆ తండ్రి యొక్క కుమార్తె ఉండడం ప్రియులారా చాలా గొప్పదైనది అనమాట. మామూలు కాదు. సోదరు మన గురించి మామూలుగా ఆలోచన ఇస్తారేమో, మన గురించి మామూలుగా చిన్న ఆలోచన ఇస్తారేమో. హల్లెలూయా. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, మనం ఎంత గొప్ప స్థాయిలో దేవుడు మనల్ని తీసుకొని వచ్చాము. హల్లెలూయా. దేవుడు ప్రేమ ఎంత గొప్పది. కాబట్టి మన రాజు పిల్లలం అనమాట. రాజు పిల్లలం. యేసుక్రీస్తు రాజు,
ఇప్పుడు మనం రాజు కింగ్ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ గా ప్రియుల దేవుడు మనలో తీసుకొని వచ్చిన కాబట్టి మనం ఎంతగా ప్రియుల దేవుని స్తుతించాలి. ఇప్పుడు దేనికంటే ఇంకా గొప్పది ఏమీ లేదు, ఎవరు మనకు ఇవ్వలేదు. లేదు, ప్రాణం బట్టి ప్రేమించాం, రక్తం ఇచ్చుకున్నాం. ప్రాణం పెట్టడం మాత్రం కాదు, సమాధి నుండి తిరిగి లేచి అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో వచ్చి నివాస చేసుకొని అనుదినం మనల్ని నడిపిస్తున్నారు. అనుదినం మనం ఫలించినట్టు, అనుదినం మన హృదయంలో సంతోషం సమాధి నిమ్మదితో కుమరిస్తుంది. అనుదినం మనల్ని బలపరుస్తుంది. మనకు జ్ఞానం, పరిశుద్ధ, మనకి ఏమేమి కొదువు ఉంది ఆ కొదువులంతా తెరిచి మన ఫలించినట్టు ఇద్దరులకు దీవెనగరంగా ప్రియుల దేవుడే వచ్చి నివాస చేసుకొని మనల్ని వాడుతున్నాం అనమాట. దేవుడే వచ్చి నివాస చేసి మన ఆత్మ ప్రాణ శరీరం తన ఒక సన్నిధి హోలీ స్పిరిట్ వలన తన ప్రసన్నసుతో నింపి మనల్ని అద్భుతంగా కాపాడి గమ్యం చేరినట్టు ప్రియుల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నదైనా మనను బలపరిచి నడిపిస్తాం అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పాలు చాలా గొప్పది. కాబట్టి 9వ వచనం, ఆకాశములు భూమికి పైన For just as the heavens are higher than the earth, so my ways are the higher than your ways, and my thoughts higher than your thoughts. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. నా పట్ల ఉన్న దేవా మీ చిత్తం లేదంటే మీ ఆలోచన ఏంటిది, అదే నా జీవితంలో జరిగినా కానీ ప్రార్థన చేయడమే గొప్పది, మంచిది. లేదు కానీ మనమేమో మన ప్లాన్స్ అంతా కూడా దేవునికి ముందే రాసి పెడతారేమో, ప్రభు నన్ను ఇలాగే. కానీ దానికంటే ప్రియులార మంచి ప్రభు దగ్గర రావాలి, ప్రభు చేతిలో సమర్పించాలి. నా పట్ల ప్రభు మీరు ఏం కోరుతుంది, దానికి తగినట్టు నన్ను సిద్ధపరచము, నన్ను ప్రియులరా నన్ను ప్రభు మార్చుమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు మార్చాడు, అది చాలా గొప్పది అనమాట. ఇప్పుడు దేవుని పిలుపు చాలా హై కోడింగ్ అనమాట. దేవుని పిలుపు అంటే గొప్ప పిలుపు అనమాట, ఉన్నతమైన పిలుపు. కాబట్టి దానికి లోబడమే మంచిది, ఆ చిత్తానికి లోబడమే మంచిది. కాబట్టి మన చిత్తం కంటే, మన ఆలోచన కంటే దేవుని ఆలోచన ప్రియులరా చాలా చాలా ఉన్నతమైనది అనమాట. సరే, ఇంకా ప్రియులరా మనం చూసినట్లయితే 10వ వచనం చదువుతారమ్మా. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనములను భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనమును ఉండును. ఎస్, ఇట్ ఈస్ ద సేమ్ విత్ మై వర్డ్. కాబట్టి ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో నింపబడి మనం మాట్లాడుతున్నప్పుడు పరిస్థితులు తప్పకుండా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు మాటలకు చాలా పవర్ ఉంది అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి మనం మాట్లాడడం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు సమస్యలు చెప్పుకొని ప్రియులరా సమయం అంతా వ్యర్థం చేయవద్దనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి యేసునామములో మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడు పరిస్థితులు తప్పకుండా మారుతాయి. కాబట్టి పరిస్థితులు మార్చడానికి మాటకు పవర్ ఉంది. ఇప్పుడు మనం ఏం విత్తనాలు మనం పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అది మన జీవితంలో జరుగుతాయి అనమాట. అది జరుగుతాయి. కాబట్టి ప్రియులారా మీరు చెప్పారు, ఈ మీటింగ్లో పాలు పొందాలని మీరు చెప్పారు, మీరు ఆలోచన చేశారు, తీర్మానం చేశారు, మీరు మాటలు పలికారు, అందుకొరకు మీటింగ్ లో వచ్చారు, లేదంటే రాదనమాట. అంటే నేను చెప్తున్నా ఏంటంటే మనం ఏదైతే చెప్తున్నా అది జరుగుతుంది అనమాట మన జీవితంలో. అది జరగడానికి అది అవకాశం ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం బై ఫేత్ ఇది పాజిటివ్ వాడుకోవాలి, నెగిటివ్ కాదు, ఇది పాజిటివ్ వాడు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసుకొని మంచి విషయాలు మనం మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని చిత్తం మనం చిత్తానుసారంగా పలకడం నేర్చుకోవాలి. అది ఎవరైతే మాట రిసీవ్ చేస్తారో అది పని చేస్తాయి అనమాట, పని చేస్తాయి. కాబట్టి మాటలకు వచ్చే ప్రియులారా చాలా పవర్ ఉంది. ప్రత్యేక దేవుని యొక్క మాటలు మన పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు అది పని చేస్తాయి అనమాట, పని చేస్తాయి. కాబట్టి ఇక్కడ రాయబడింది, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడపి విత్తువానికి విత్తనము భుంచువానికి ఆహారమును కలుగుడకై అది చిగురుచు వరదలినట్లు చేయను. అలాగే నా నోట నుండి వచ్చు వదనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ ద సేమ్ విత్ మై గాడ్, ఐ సెండ్ ఇట్ అవుట్ అండ్ ఇట్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ఫ్రూట్. చూడండి, ఆ మాటలు ప్రొడ్యూస్ చేస్తానమాట, ఫ్రూట్ ప్రొడ్యూస్ చేస్తానమాట. కాబట్టి మనం మంచి మాటలు చెప్పాలి. దేవుని ప్రార్థన అంతవరకు దేవుని స్వరం విని పలకడం నేర్చుకోవాలి. స్తోత్రం. అనవసరమైన విషయాలు చేసి మాట్లాడవద్దు అనమాట దేవుని బిడ్డలు. కాబట్టి మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం డిసిప్లిన్ గా మనం మనల్ని సమర్పించినప్పుడు, మన నాలుగు కూడా దేవుని చేతులు వాడుతున్నప్పుడు మన నాలుకను దేవుడు వాడతారనమాట. దేవుడు మాట్లాడతారు, నా ద్వారా మీ ద్వారా దేవుడు మాట్లాడతారు. చాలా గొప్పది. మన నాలుకను దేవుడు వాడతారు, దేవుడు మాట్లాడతారు.
హల్లెలూయా. కాబట్టి అప్పుడు దేవుడు మన ద్వారా మాట్లాడతారు, అది పని జరుగుతాయి అనమాట, తప్పకుండా జరుగుతాయి అనమాట. చాలా పవర్ఫుల్ అనమాట. దేవుడు పరిశుద్ధాత్మతోడు మన నాలుక మనల్ని వాడుతున్నప్పుడు తప్పకుండా జరుగుతాయి. కాబట్టి ఇట్ ఈస్ ద సేమ్ విత్ మై వేర్డ్, ఐ సెండ్ ఇట్ అవుట్ అండ్ ఇట్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ఫ్రూట్. కాబట్టి దేవుని చిత్తం అనేది మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతాయి అనమాట. ఫ్రూట్ తీసుకొని వస్తాయి, ఫ్రూట్ వస్తాయి అనమాట. కాబట్టి ఫ్రూట్ వస్తాయి. ఇట్ విల్ అకంప్లిష్ ఆల్ ఐ వాంట్ ఇట్ టు అండ్ ఇట్ విల్ ప్రాస్పర్ ఎవరీవేర్ ఐ సెండ్ ఇట్. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ వలన దేవుని చిత్తానుసారిగా మాట్లాడడం నేర్చుకోవాలి. పరిస్థితి మారుతాయి అనమాట. మనం ఏదైతే దేవుని చిత్తానుసారంగా ఏదైతే కోరుతుందో దేవుని చిత్తం మనం అర్థం చేసుకోవాలి, అది మనం పలకాలి. ఇప్పుడు పని జరుగుతుంది. లేదు, ఇప్పుడు దేవుని చిత్తం లేని విషయాలు మనం మాట్లాడినప్పుడు జరుగుతుంది కాదు. దేవుని చిత్తం అర్థం చేసుకోవాలి, దేవుని స్వరం అర్థం చేసుకోవాలి, అది మనం పలకాలి. అది యేసునామములో తప్పకుండా జరుగుతాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట. అది ఫ్రూట్ తీసుకొని వస్తాయి అనమాట. మనం పరిస్థితి మార్చేస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా, మనం హల్లెలూయా, దేవుని చిత్తానుసారిగా మాట్లాడుకోవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు మన గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు. అది మన జీవితంలో మాటలు మనం రిసీవ్ చేసినప్పుడు ఆ వాక్యానుసారంగా మన జీవితం ఫలిస్తాయి అనమాట, మార్చబడతాయి అనమాట. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వారి జీవితం కూడా చేంజ్ అవుతాయి అనమాట. లేదు, వారు రిసీవ్ చేస్తున్న వారిలో పని చేస్తారనమాట. కాబట్టి ఈ మాటలకు ప్రియులారా చాలా పవర్ ఉంది. కాబట్టి మనం మాట్లాడాలి, దేవుని చిత్తానుసారంగా మాట్లాడాలి. దేవుడి చిత్తం లేని విషయాలు దయచేసి మనం మాట్లాడవద్దు. సైలెంట్ గా ఉండడం ఇంకా మంచిది. దేవుని చిత్తమైన విషయాలు మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని వల్ల ఏమవుతుంది? యూ విల్ లివ్ ఇన్ జాయ్ అండ్ పీస్. మనకు సంతోషం, సమాధానం వస్తాయి అనమాట. సంతోషం, సమాధానం ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సంతోషముగా బయలు వెళుతురు, సమాధానం పొంది తోడుకొని సమాధానం అనుభవిస్తాయి అనమాట. సంతోషం, సమాధానం. కాబట్టి పరిశుద్ధ దేవుని స్వరం వినాలి, మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు అది ఫలం తీసుకొని వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఆశీర్వాదాలు అనుభవించడం తీసుకొని వస్తాయి. కాబట్టి ప్రియులారా, మనం మేలు చేసేవారు ఉండాలి, మనం విసిగిపోవద్దు అనమాట. మేలు చేసేవారు ఉండాలి, విసిగిపోవద్దు. తగ్గిన ఫలం తప్పకుండా ప్రియులారా మన జీవితంలో అది వస్తాయి అనమాట. కాబట్టి మీరు వేచి ఉండండి. కాబట్టి దాని అర్థం మనం విత్తనాలు పెట్టిన తర్వాత విత్తనాలు పెట్టవద్దని కాదు. ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయం అనమాట. పరిశుద్ధాత్మ నింపబడి దేవుని ప్రేమ ఇద్దరులకు చూపినట్టు, ఇద్దరులకు మేలు చేస్తున్నట్టు, ఇద్దరుల కొరకు ప్రార్థన చేస్తున్నట్టు, ఇద్దరులతో సువార్త చెప్పినట్టు, ఇద్దరుల కొరకు ఇద్దరు బ్లెస్ చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ నింపబడి అలాగే మనం చేసుకోవాలన్నమాట. అలాగే విత్తనాలు వేసుకొని ఉండాలి. కాబట్టి కొన్నిసార్లు మనకు అనిపిస్తేమో ఇలాగ మనం చేసినప్పుడు ఏం జరుగుతాయి. కాబట్టి భూమిలో మనకు దీవెన ఉంది, మన ద్వారా ఇద్దరు దీవించబడతాయి. మెయిన్ గా ప్రియులార పరలోకం అనమాట. వ్యక్తిత్వంలో అది ప్రియులార అది మనల్ని వెంబడిస్తాయి అనమాట. మనం ఇప్పుడు యేసునామములో దేవుని చిత్తానుసారంగా చేసిన మంచి క్రియలు మనల్ని వెంబడిస్తాయి అనమాట. దానికి రిజల్ట్ మన క్రిస్తువును నిద్రించిన తర్వాత కూడా పనిచేస్తాయి. లేదంటే ప్రభువు రాకడ తర్వాత కూడా అది మనకు వచ్చేస్తాయి అనమాట. లేదు, కాబట్టి మనం విసిగిపోవద్దు. కాబట్టి భూమిలో మనం మేలు అనుభవిస్తుంది, భూమితో ఆగేది కాదు, తర్వాత కూడా ప్రియులారా అది మనకు వచ్చేస్తాయి అనమాట. అందుకొరకు ప్రియులారా, మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం, దేవుని స్వరం విని బ్రతుకుదాం, ఇద్దరులకు మేలు చేసుకొని బ్రతుకుదాం. కాబట్టి మేలు చేసే విషయంలో ప్రియులారా మనం విసిగిపోవద్దు. కొన్నిసారి మనం విసిగిపోతాము. ప్రభువా, నేను ఇంతగా ప్రార్థన చేసినాము, ఇంతగా నేను మేలు చేసినాము, కానీ నాకు అంతగా దాని మేలు అనుభవించడం లేదని మీరు బాధపడుతున్నారేమో. కానీ తప్పకుండా దానికి రిజల్ట్ వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం వేచి ఉండాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్. కాబట్టి మనం విసిగిపోవద్దు. ప్రతిరోజు ఇద్దరులకు మేలు చేసుకొని దేవుని చిత్తానుసారం మన వంతు దేవుని చిత్తానుసారం మేలు చేసుకొని అలాగే ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అపొస్తలుల కార్యం 10:32 రాయబడింది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి పరిశుద్ధాత్మ నింపబడి మేలు చేసుకొని బ్రతికాం అనమాట. రోగాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసుకొని స్వస్థపరచుకొని దురాత్మల చేత ఇబ్బంది పడుతున్న వ్యక్తులను ఆ దురాత్మ నుండి విడిపించుకొని మేలు చేసుకొని బ్రతికాం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తును కలిగిన మనం కూడా మేలు చేసినట్టు పరిశుద్ధాత్మదేవుడు మనను సిద్ధపరుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దాకా మీరు అనేకులకు మేలు చేసి ఉండవచ్చు, దానికి అంతా కూడా మీకు ప్రతిఫలం ఉంది అనమాట. మీరు కొన్ని అనుభవించి ఉండవచ్చు. అది దేవుడు మాత్రం మర్చిపోలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాత్రం మర్చిపోలేదు. కాబట్టి ప్రియులారా, మనం మేలు చేసేవారు ఉండాలి, కీడు చేసేవారుగా మనం ఉండవద్దు. కీడు చేయవద్దు అనమాట. కీడు దూషణ మాటలు మనం స్టోప్ చేసుకోవాలన్నమాట. ప్రార్థన ద్వారా స్టోప్ చేసుకోవాలి. మన నుండి రాకుండా మనం ప్రార్థన చేయాలి. కీడు గాని, దూషణ మాటలు గాని, శాప మాటలు గాని అది మనకు మేలు కాదనమాట. కానీ మనం మంచి మాటలు పరిశుద్ధాత్మ వలన మంచి విత్తనాలు పెట్టాలి అన్నమాట. కాబట్టి మంచి ఒక ఫార్మర్
గా మనం ఉండాలన్నమాట. దేవుని చిత్తానుసారంగా మంచి మాటలు, మంచి క్రియలు అలా చేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. కాబట్టి ఈ భూమిలో మనకు దేవుని ఉంది, మన ద్వారా ఇద్దరు కూడా తప్పకుండా దీవించబడుతుంది. పరలోకంలో యుగ యుగాలు ఆ దేవుని కొనసాగించబడతాయి అనమాట. ఎందు లేదు అంటే యుగ యుగాలు కొనసాగించబడతాయి. కాబట్టి ప్రియుల దేవుడు ఒక గొప్ప ప్రణాళికని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియుల మనం దేవునిలో ఆధారపడదు. దేవుడు చెప్పారు, నేను ఏమాత్రమైన విడవను, నేను ఎన్నడూను ఎడబాయను. కాబట్టి ఆ దేవుడు ఉన్నారు ప్రియుల. కాబట్టి మనం డు నాట్ లవ్ మనీ, డబ్బును మనం ఎక్కువ ప్రేమించవద్దు. ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు మాత్రం నేను బ్రతనే కాదు, మన దేవుని ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనకు అవసరాలు తప్పకుండా తీర్చుతాడు అనమాట. మనకు కావాల్సిన డబ్బు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఒకవేళ డబ్బు మీ చేతిలో తక్కువ ఉందేమో, కాబట్టి దాని గురించి మీరు బాధపడవద్దు. డబ్బు మీ చేతిలో తక్కువ ఉందేమో, కానీ దాని గురించి బాధపడి దేవునిలో ఆధారపడండి. ఉన్న డబ్బులో తృప్తిగా దేవుని స్తుతించండి, దేవునిలో ఆధారపడండి. ఆ దేవుడు అనదైన మన అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి మనం దేవునితో కలిసి నమ్మకంగా బ్రతకాలి. యేసుక్రీస్తుని ప్రేమించుకొని దేవుని చిత్తానుసారం దేవునికి లోబడి నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు మనం ఊహించిన దానికంటే, మనం అడుగువాటన్నిటికన్నా ఊహించిన దానికంటే గొప్ప కార్యం సజీవుడైన దేవుడు నా జీవితంలో, మన అందరి జీవితంలో తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి చేస్తాడు. నిన్న నేడు నిరంతరం ఎగరిది ఉన్న దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ ప్రేమించలేదు అంటే మీరు దేశ బాధపడవద్దు. ఎందుకంటే దేవుడు ప్రాణం బట్టి ప్రేమించాడు. ఆ ప్రేమ ధ్యానించుకోవాలి. ప్రేమతో నింపబడి ఇద్దరిలో ప్రేమించుకొని ముందుకు వెళ్ళాలి మనం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమలో మనం ఆనందిస్తాం. హల్లెలూయా. దేవునిలో మనం ఆధారపడదాం. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ గొప్ప ప్రణాళికలు బట్టి మేము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూను ఎడబాను చెప్పిన గొప్ప యేసు మీ వాగ్దానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము. అవును తండ్రి, ఈ భూమిలో బ్రతినంత కాలం అలాగే దేవా నిత్యం దేవా, యుగ యుగాలు నిత్యం దేవా, మీరు మాతో పాటు ఉన్న యేసే మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని మర్చిపోలేని గొప్ప దేవా, మీ ప్రేమని బట్టి మేము ఆరాధిస్తున్నాం. నిత్య ప్రేమని బట్టి, శాశ్వతమైన ప్రేమని బట్టి, పరిశుద్ధమైన ప్రేమని బట్టి, మీ గొప్ప ప్రణాళికను బట్టి, గొప్ప తీర్మానాన్ని బట్టి, గొప్ప మా పట్ల ఉన్న మీ గొప్ప ప్రణాళికను బట్టి దేవా మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా, మీ ప్రేమ గ్రహించుకొని, మిమ్మల్ని ప్రేమించుకొని, మీ స్వరమని మీ అడుగుజాడలో అనుదినం బ్రతికి దేవా దేవుళ్ళు అధికంగా అనుభవించుకొని, ఇద్దరులకు మేలు చేసుకొని తండ్రి నమ్మకంగా ప్రతి కృప తండ్రి కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి పరిశుధాత్మ దేవా అధికంగా దేవా దయచుమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా సోదర తల్లి అందరూ సరిగా ప్రేమించలేదని చుట్టాలు కానీ హల్లెలూయా ప్రేమించాల్సిన వ్యక్తులు సరిగా లేనే కారణ వలన తండ్రి వారిలో వచ్చిన తండ్రి గాయాలు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తిరస్కారం ద్వారా వచ్చిన, రిజెక్షన్ ద్వారా వచ్చిన ప్రతి గాయాలు పోలీస్ దేవా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మనసు భావోదయం చిత్తం ఈ విషయంలో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ సెలవు ప్రేమతో ప్రతి ఒక్కరిని పడి నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాణం బట్టి మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని ప్రేమించిన దేవా మీకు వందనాలు తండ్రి. ఆ ప్రేమతో దేవా ప్రతి ఒక్కరిని పడే నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను మిమ్మల్ని అనాథులకు విడవలేదు అని చెప్పిన తండ్రి, మీరు పరిశుద్ధాత్మ వలన వేసి మీరు మాలో వచ్చి నివాస చేస్తున్నట్టు వందనాలు. ఆ గొప్ప ప్రేమతో ప్రతి ఒక్కరు దేవా నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ కుమ్మరించుము తండ్రి. దేవా గాయాలు స్వస్థపరచబడిన తండ్రి, హృదయంలో ఉన్న శూన్యత దూరం అయిపోయిన తండ్రి దేవా మీ ప్రేమతో ఇప్పుడు నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు బలపరచవద్దండి. ధైర్యం దేవా దయచేము. దేవా దేవుడు నాకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారని ఆ విశ్వాసం దేవా గ్రహింపు ప్రతి ఒక్కరికి పరిశుధాత్మ దేవా అధికంగా దేవా దయచేము. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప సజీవుడైన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన గొప్ప దేవుడు ఆమె దేవా తోడుగున్న ఆమెను గరీబ్ అందరికీ దేవా దయచేము తండ్రి. ఓహే రబానా సిఆరాధన కరగరబిన సుగోల కురబిదే దేవా ఉన్నదిలో తృప్తి కలిగి దేవా మీలో ఆనందించుకొని అనుదినం ప్రతి గొప్ప కృప దేవా ప్రతి ఒక్కరికి దేవా దయచుమని ప్రార్థన ఇస్తున్నాం. అలాగా మీ ప్రేమతో పరిశుధాత్మ దేవా మీరు నింపుతున్నట్టు ఉందన్నాను. మా ఆత్మ నుండి వేసే మీ ప్రేమ అధికంగా ప్రవహించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దానికి వ్యతిరేకమైన ప్రతి నెగిటివ్ ఆలోచన విశ్వాసం లయమైపోయినాక ఆమె కోపం పగ చేదు ఏసునంలో లయమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. హోలీ స్పిరిట్ దేవా ప్రేమ మా ఆత్మ నుండి అధికంగా ప్రవహించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దేవా మాటల ద్వారా, క్రియల ద్వారా, మా జీవితం ద్వారా ఇద్దరు ప్రేమించినట్టు దేవా అధికమైన కృప హోలీ స్పిరిట్ దేవా దయచుమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వా శత్రువులను కూడా ప్రేమించమని చెప్పిన తండ్రి. దేవా మీ ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని తండ్రి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్న వారు, మమ్మల్ని బవానపరుస్తున్న వారు, మమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకున్న వారు అందరినీ దేవా ప్రేమించినట్టు తండ్రి. యేసయ్య మీరు ప్రేమించినట్టు తండ్రి అధికంగా ప్రేమించే ఆ ప్రేమ అభిషేకంతో ఉదయకాల దేవా నింపమని ప్రార్థన ఇస్తున్నాం.
లవ్ నెవర్ ఫెయిల్ అని చెప్పిన తండ్రి, ఆ ప్రేమతో శాశ్వతమైన నిత్య యేసు మీ ప్రేమతో ప్రతి ఒక్కరిను దేవా ఉదయగాలు దింపుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిను దేవా యేసే పరిశుద్ధమైన ప్రేమ, యేసే మీ ప్రేమ ఒక ఛానల్ గా వాడుకోమని ప్రార్థనిస్తాం. దేవా బతికిన కాలం అంతా తండ్రి వారి ఆత్మ నుండి యేసులో దేవా మీ ప్రేమ ప్రవచించినాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ ప్రేమను బట్టి వారి కుటుంబ జీవితాలు ఆశీర్వాదం అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ ప్రేమను బట్టి రిలేషన్షిప్ ఐక్యతలు పరిశుధాత్మ సహాయం వల్ల నేషంలో బలపరచబడినాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ శిల్వ ప్రేమను బట్టి దేవా అనేకద దయ్యాలు క్రియలు పరిశుధాత్మ ఉన్నది కాలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. కుటుంబ జీవితంలో సహోదరుల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో అనేక తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న దయ్యాలు క్రియలు యేసునామములో దేవా మీ ప్రేమను బట్టి అది లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నదండి. మాకు ప్రతి రిలేషన్షిప్ కూడా దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నదండి. యేసు మీ ప్రేమను బట్టి ప్రతి రిలేషన్షిప్ తండ్రి బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ బలపరచము తండ్రి. రిలేషన్షిప్ బలహీనపరచడానికి పనిచేస్తున్న దయ్యాల క్రియలు యేసులో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం దేవా క్రీస్తునందున్న తండ్రి మా రిలేషన్షిప్ నిత్యం కొనసాగించబడుతుంది కాబట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ తండ్రి మమ్మల్ని ఒక ఫ్యామిలీగా ప్రభావ మీరు మార్చినటువంటి ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. మా తండ్రి అయిన దేవా మీకు వందనాలు తండ్రి. అబ్బా తండ్రి అని పిలవడానికి మాకు ఇచ్చిన హక్కుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ఒక తండ్రి పిల్లలుగా తండ్రి పరలోక తండ్రి పిల్లలుగా దేవా యేసయ్య మమ్మల్ని మార్చిన మీ యొక్క గొప్ప సంకల్పాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీ రక్తం కింద అభిస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.